మానవ చరిత్రలో అడిగే అతిపెద్ద ప్రశ్నల్లో ఒకదాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. జీవితానికి ప్రయోజనం, ఒక అర్థం ఎక్కడ్నుండి వస్తుంది? మనం దానిని మనకు మనమే సృష్టించుకుంటామా, లేక మనకు అందని ఒక మూలం నుండి దాన్ని కనుక్కుంటామా? సరే, ఈ విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాటలు మనోరోగ వైద్యుడు, హోలోకాస్ట్ నుండి ప్రాణాలతో బయటపడిన విక్టర్ ఫ్రాంకెల్ అన్నవి. నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్లో ఆయనొకటి గమనించారు. అక్కడ అర్థమనేది ఏదో ఫిలాసఫీ కాదు, అది బ్రతకడానికి, బట్టగట్టడానికి ఒక అవసరమన్నమాట. ఈ ఆలోచనే మన ఈరోజు చర్చకు పునాది వేస్తోంది. అయితే జీవితానికొక అర్థం కావాలి అనే ఈ అన్వేషణ కేవలం కొంతమంది ఫిలాసఫర్స్కి మాత్రమే పరిమితం కాదు. ఇది మనందర్నీ ప్రభావితం చేసే ఒక ప్రాథమిక మానవ అవసరం. మన జీవితాలకు ఒక ప్రయోజనం ఉండాలని మనమందరం కోరుకుంటాం. మరి ఆ ప్రయోజనాన్ని కనుక్కోలేకపోతే ఏమవుతుంది? ఫ్రాంకెల్ ఆ ఫీలింగ్కు ఒక పేరు పెట్టారు, అస్తిత్వ శూన్యత. అంటే మన జీవితాలు హడావిడిగా, పనులతో నిండిపోయినప్పుడు మనం దీన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాని ఎప్పుడైతే అంతా నిశ్శబ్దంగా ఉంటుందో అప్పుడు ఆ శూన్యం మనల్ని వెంటాడుతుంది. ఈ విశ్లేషణలో మనం పరిశీలించే ముఖ్యమైన సమస్య ఇదే. మరి ప్రజలు ఈ శూన్యాన్ని ఎలా నింపడానికి ప్రయత్నిస్తారు? ముఖ్యంగా దేవుడు లేదా మతం లాంటివి లేనప్పుడు అర్థాన్ని కనుక్కోవడానికి సాధారణంగా ఉపయోగించే 3 లౌకిక మార్గాలను ఇప్పుడు చూద్దాం. మొదటి విధానం విషయాత్మకమైనది. ఇక్కడ అర్థమనేది బయట ఎక్కడో దొరికేది కాదు, మన లోపల మనం సృష్టించుకునేది. ప్రతి ఒక్కరూ వారి సొంత విలువలను, వారి సొంత లక్ష్యాన్ని ఎంచుకుంటారు. దీని ప్రకారం ఒక వ్యక్తి తన జీవితానికి ఏది ప్రామాణికం అని భావిస్తారో అదే నిజమైన అర్థమన్నమాట. ఇక రెండవ విధానం ప్రకారం అర్థం మనలో ఒంటరిగా దొరికేది కాదు, కాని ఇతరులతో మనకున్న సంబంధాలలో దొరుకుతుంది. స్నేహితులు, కుటుంబం, సమాజం, ఈ బంధాలు ఇతరులకు సేవ చేయడం మన జీవితాలకు ఒక ప్రయోజనాన్ని ఇస్తాయి. మూడవ విధానం వారసత్వంపై దృష్టి పెడుతుంది. దీని ప్రకారం మనం చనిపోయిన తర్వాత కూడా నిలిచి ఉండేదాన్ని సృష్టించడం ద్వారా అర్థం వస్తుంది. ఉదాహరణకి ఒక గొప్ప కళాఖండం, ఒక సైంటిఫిక్ ఆవిష్కరణ, లేదా సమాజంపై ఒక మంచి ప్రభావం. ఇవి మనం చూసిన 3 లౌకిక సమాధానాలు: విషయాత్మకమైనది, సంబంధపరమైనది మరియు వారసత్వానికి సంబంధించింది. పైకి చూడటానికి అన్నీ బాగానే, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది: ఈ సమాధానాలు నిజంగా నిలబడగలవా? ఎందుకంటే వాటిలో ప్రతిదానికి ఒక లోతైన సమస్య ఉంది. ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. ఈ స్వీయ స్రష్ట అర్థాలు నిజంగా స్థిరమైనవా? వాటికి బలమైన పునాది ఉందా, లేదా అవి గాలిలో కట్టిన మేడలలాంటివా? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం. ఒకవేళ ఈ విశ్వానికే ప్రాథమికంగా ఏ అర్థం లేకపోతే మనం దానిలో సృష్టించే ఏ అర్థమైనా నిజంగా వాస్తవమైనదా? లేదా మనం ఆ కఠినమైన నిజాన్ని ఎదుర్కోకుండా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా? అది కేవలం ఒక ఉపయోగకరమైన కల్పన మాత్రమేనా? ఈ విధానంలో ఉన్న లోపాలను ఒకసారి చూద్దాం. విషయాత్మక అర్థం ఈరోజు ఒకటి, రేపు మరొకటి కావచ్చు. అంటే అది పూర్తిగా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సంబంధాలు ముగిసిపోవచ్చు, లేదా మనల్ని ఒంటరిగా వదిలేయవచ్చు. ఇంకా విశ్వం యొక్క అంతిమ హీట్ డెప్త్ గురించి ఆలోచిస్తే మానవ విజయాలన్నీ చివరికి మట్టిలో కలిసిపోతాయి కదా. అలాంటప్పుడు ఈ సమాధానాలు సరిపోతాయా? సరే, ఇప్పుడు మనము మూల గ్రంథాల్లో చెప్పిన ఒక ప్రత్యామ్నాయ ఆలోచన వైపు చూద్దాం. ఇది స్వీయ సృష్ట అర్థం మీద కాకుండా మనం పొందుకునే అర్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే కీలకమైన తేడా ఉంది. ఒకవైపు అర్థాన్ని మనం కనిపెడతాం అనే ఆలోచన ఉంది, మరోవైపు అర్థం అనేది మనం కనుగొనవలసినది, అది ఇప్పటికే ఉనికిలో భాగంగా ఉంది అనే ఆలోచన ఉంది. ఒకటి మనం సృష్టించుకునేది, మరొకటి మనకోసం ఇప్పటికే ఉన్నది. ఈ క్రైస్తవ దృక్పథం 3 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది సృష్టి, అర్థం మన సృష్టికర్త నుండి వస్తుంది. రెండవది విమోచన, మన బాధలు అర్ధరహితం కావు, కాని ఒక పెద్ద విమోచన కథలో భాగం. ఇక మూడవది పునరుత్థానం, ఈ అర్థం తాత్కాలికం కాదు, కాని శాశ్వతమైనది మరియు అంతిమమైనది. ఇది మనం ముందు చూసిన లౌకిక విధానాల్లోని ప్రధాన సమస్యలను నేరుగా పరిష్కరిస్తుంది. సరే, సిద్ధాంతపరంగా ఇదంతా బాగానే ఉంది, కాని ఆచరణలో ఈ ఆధారిత అర్థం ఎలా పనిచేస్తుంది? దీనిని వివరించడానికి బైబిల్ నుండి కొన్ని కథలను చూద్దాం. మన మొదటి కథ సైమన్ పీటర్ గురించి.
ఆయన ఒక ప్రొఫెషనల్ జాలరీ. రాత్రంతా కష్టపడినా ఒక్క చేప కూడా పట్టలేదు. అప్పుడు యేసు ఒక వడ్రంగి అతనికి లోతైన నీటిలో వలలు వేయమని చెబుతాడు. ఇది పీటర్ అనుభవానికి, అతని నైపుణ్యానికి పూర్తిగా విరుద్ధం. పీటర్ సమాధానంలోని ఈ వాక్యం చాలా ముఖ్యం. అయినా మీరు చెబుతున్నారు కాబట్టి నేను వలలు వేస్తాను. ఇది తన స్వంత తెలివిని పక్కన పెట్టి తనకంటే గొప్పదానిపై నమ్మకం ఉంచడాన్ని సూచిస్తుంది. దాని ఫలితం అతని పడవలు మునిగిపోయేంత చేపలు పట్టాడు. ఒక జాలరిగా అతని ఉద్దేశం ఆ క్షణంలో పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు రెండవ కథను చూద్దాం. ఇది ఒక కుష్ఠరోగి గురించి. ఆ రోజుల్లో కుష్ఠరోగులను సమాజం నుండి వెలివేసేవారు. వాళ్లను ఎవరూ ముట్టుకునేవారు కాదు. ఈ వ్యక్తి బహుశా దశాబ్దాలుగా ఒంటరిగా మనిషి స్పర్శకు దూరంగా జీవించుండవచ్చు. ఒంటరితనం గురించి చెప్పే కథ నుండి ఇప్పుడు మనం సమాజ బలం గురించి చెప్పే కథకు వద్దాం. ఇది నలుగురు స్నేహితుల కథ. వారి స్నేహితుడికి పక్షవాతం. వాళ్లు అతన్ని ఎలాగైనా యేసు దగ్గరకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. కాని జనమెక్కువగా ఉండటంతో వాళ్లు ఏకంగా ఇంటి పైకప్పును పగలగొట్టి తమ స్నేహితుడిని యేసు పాదాల దగ్గరకు దించారు. ఇది విశ్వాసం మరియు స్నేహం యొక్క ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, యేసు వెంటనే ఆ వ్యక్తిని శారీరకంగా స్వస్థపరచలేదు. బదులుగా ఆయన ముందుగా అతని ఆధ్యాత్మిక అవసరాన్ని తీరుస్తాడు. నీ పాపాలు క్షమించబడ్డాయని చెబుతాడు. ఇది దేన్ని సూచిస్తోంది అంటే, నిజమైన అర్థం మన పరిస్థితులకు మించినది అని. ఈ మూడు కథలు కేవలం అద్భుతాల గురించి మాత్రమే కాదు, అవి సాధారణ జీవితాల్లోకి దేవుని కృప ఎలా ప్రవేశిస్తుందో చూపిస్తాయి. ఒక జాలరి ఉద్దేశం మార్చబడింది. సమాజం నుండి వెలివేయబడిన వ్యక్తి గౌరవం పునరుద్ధరించబడింది. మరియు ఒక పక్షవాత రోగికి క్షమాపణ, స్వస్థత రెండూ లభించాయి. ఇక్కడ అర్థం సృష్టించబడలేదు, అది వాళ్లకు ఇవ్వబడింది. కాబట్టి ఈ విశ్లేషణను ముగిస్తున్నప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాథమిక ప్రశ్న మళ్లీ మన ముందుకొస్తుంది. జీవితానికి అర్థం అనేది మన వ్యక్తిగత కోరికలు, సృష్టిల నుండి పుట్టేదా, లేదా అది మనకు మించిన మూలం నుండి మన ఉనికిలో అంతర్లీనంగా ఉండి దాన్ని మనం కనుగొనాలి, స్వీకరించాలని ఎదురుచూస్తుందా? ఈ రెండు మార్గాలలో ఏది మరింత బలమైన పునాదిని అందిస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.